ఏసీబీ ఆఫీస్ కి మాజీ మంత్రి కేటీఆర్ చేరుకున్నారు. అరవింద్ దానా కిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా ఏసీబీ అధికారులు విచారించే అవకాశం ఉంది. విచారణకి వెళ్లే ముందు కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రతిష్ట పెంచడానికే తాను ప్రయత్నించానని, కాంట్రాక్టులు మేం కట్టబెట్టలేదని ఆయన తెలిపారు. అరపైసా అవినీతి కూడా చేయలేదని, ఎన్ని కేసులు పెట్టినా వాటిని ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేశారు. తనకి న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని ఆయన తెలిపారు. మొత్తంగా ఫార్ములా ఈ కార్ రేసు విచారణకి సంబంధించి కేటీఆర్ ఇప్పుడే అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ గాయత్రి. ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ అయితే చేరుకున్నారు. ముఖ్యంగా ఈ రోజు ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి విచారణ చాలా కీలకంగా మారాయి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఫార్ములా ఈ కార్ రేసులను కేటీఆర్ ని విచారించలేదు. మొట్టమొదటిసారి ఏదైతే ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ అయితే చేరుకున్నారు. ముఖ్యంగా గత 2 రోజుల క్రితం ఇదే ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ విచారణకు అయితే హాజరవడానికి వచ్చిన సమయంలో కూడా ఏదైతే ఒక హైదరాబాద్ అనుకుంటే ముఖ్యంగా ఇటు లాయర్లు తీసుకొచ్చిన నేపథ్యంలో పోలీసులు అలాగే ఏసీబీ అధికారులు కూడా లోపలికి ఎలమెంట్ చేయని నేపథ్యంలో కూడా ఏదైతే ముఖ్యంగా లాయర్ ని లోపలికి ఎలమించలేదు. ఈ నేపథ్యంలో కేటీఆర్ విచారణకు హాజరవుతున్నా కూడా వెనుదిరిగి గెలిచారు. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు మరొకసారి కేటీఆర్ కి నోటీసులు జారీ చేశారు. జనవరి 9 అంటే ఈ రోజు విచారణకు రావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ఏసీబీ కార్యాలయానికి అయితే కేటీఆర్ చేరుకున్నారు. కేటీఆర్ తో పాటు మాజీ ఏడీఐజీ రామచంద్రరావు కూడా చేస్తున్నారు. ఎందుకంటే నిన్న హైకోర్టు లో కూడా కేటీఆర్ ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు. ముఖ్యంగా న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలంటే కూడా నిన్న హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ అయితే దాఖలు చేసిన నేపథ్యంలోనే ముఖ్యంగా హైకోర్టు కూడా దాన్ని విచారించి నిన్న సాయంత్రం 4 గంటలకు కూడా తీర్పు ఇచ్చి ముఖ్యంగా ఒక లాయర్ ని లోపలికి ఎలమెంట్ చేస్తామంటూ కూడా హైకోర్టు అయితే తీర్పు ఇచ్చింది. అలాగే మరొక విచారణ జరిగే గదిలో మాత్రం కేవలం ఏసీబీ అధికారులు కేటీఆర్ మాత్రమే ఉంటారు. లాయర్ మాత్రం లైబ్రరీలో కూర్చొని ఏదైతే విచారణ మొత్తం వీక్షించాలంటే కూడా ఇటు హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలోనే ఈ రోజు ఏదైతే అధికారులు ముఖ్యంగా ఏదైతే ఏఏజీ అంటే మాజీ ఏఏజీ అయిన రామచంద్రరావుతో పాటు ఇటు కేటీఆర్ కూడా ఏసీబీ ఆఫీస్ దగ్గర చేరుకోవడం జరిగింది. అలాగే మరొక పక్క ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఈ రోజు ఈ విచారణ చాలా కీలకంగానే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఇటు ఈడీ అధికారులు బిఎల్ఎం రెడ్డిని నిన్న విచారించారు. అలాగే ఏసీబీ అధికారులు అరవింద్ కుమార్ ని కూడా విచారించారు. ఇప్పుడు నిన్న అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఏదైతే ఈ రోజు కేటీఆర్ అయితే విచారించనున్నారు. ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి 2022 నుంచి 2024 అంటే 2022లోని ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి చర్చలు ఎప్పుడైతే మొదలైనయో అలాగే 2024కు సంబంధించి నిర్వహించడానికి కూడా ఒక అగ్రిమెంట్ అయితే 2023 అక్టోబర్ లో చూసుకున్నారు. అప్పటి వరకు కూడా ఏం జరిగిందనే దానిపై కేటీఆర్ ని పూర్తిగా విచారించనున్నారు. అలాగే ఈ కార్ రేసుకు సంబంధించి హెచ్ఎండిఏ సంబంధించిన 55 కోట్ల నిధులను విదేశీ సంస్థకి కరెన్సీ కన్వర్షన్ చేసి మరి ఏదైతే విదేశీ సంస్థకి పంపించిన నేపథ్యంలో దానిపై కూడా పూర్తిగా ప్రశ్నలు అడగనున్నారు. ఎందుకంటే విదేశీ సంస్థకి పంపించిన అమౌంట్ ఏదైతే కేబినెట్ ఆమోదం తీసుకోకుండా అలాగే ఆర్బీఐ గైడ్ లైన్స్ తీసుకోకుండా ఆర్బీఐ గైడ్ లైన్స్ పాటించకుండా ఈ అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేశారు. దీనిపై పూర్తిగా ఇప్పటికే అధికారులు కూడా కొన్ని ప్రాథమిక ఆధారాలు సేకరించి ఈడీ అధికారులు కూడా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కి సంబంధించి స్టేట్మెంట్ కూడా ఏదైతే సేకరించారు. అలాగే ఏసీబీ అధికారులు కూడా దీనిపై అంటే ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ పై కూడా పూర్తిగా విచారించనున్నారు. ముఖ్యంగా నిన్న 8 గంటల పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ని సుమారు 20 ప్రశ్నల్లో కూడా ఈడీ అధికారులు అయితే అడిగారు. ఈ రోజు కేటీఆర్ ని కూడా కనీసం 30 ప్రశ్నలు అడిగే అవకాశం అవుతుంది. ముఖ్యంగా మనీ లాండరింగ్ అంటే ఈడీ అధికారులు మనీ లాండరింగ్ సంబంధించి క్వశ్చన్స్ చేస్తారు. ఏసీబీ అధికారులు దీనికి సంబంధించి అవినీతి ఎక్కడ జరిగిందనే కోణంలో అయితే విచారిస్తారు. ముఖ్యంగా 55 కోట్ల నిధుల మళ్లింపులకు సంబంధించి కేబినెట్ ఆమోదం తీసుకోకుండా గవర్నర్ కు ఫైల్ పంపకుండా ఆర్బీఐ గైడ్ లైన్స్ పాటించకుండా 55 కోట్ల హెచ్ఎండిఏ నుంచి నిధులు మళ్లించారు. అది కూడా కరెన్సీ కన్వర్షన్ చేసి మళ్లించడంతో కూడా హెచ్ఎండిఏకి అధిక భారం పడిన నేపథ్యంలోని ఇటు 2024 నిర్వహించాల్సిన ఫార్ములా ఈ కార్ రేస్ కూడా క్యాన్సిల్ అవడంతో కూడా ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చిందో దానిపై ఫోకస్ అయితే పెట్టింది. మొట్టమొదటిగా ఏదైతే 55 కోట్ల నిధులు మళ్లించినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించిన తర్వాత దానిపై విచారణ చేపట్టాలంటూ కూడా ఇటు మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
మున్సిపల్ శాఖ అధికారులు కూడా ఇటు ఏసీబీ అధికారులు ఆశ్రయించి దీనిపై విచారణ చేపట్టాలంటూ కూడా ఏదైతే మున్సిపల్ శాఖ అధికారులు కోరడంతో కూడా ఇటు ఏసీబీ అధికారులు కొన్ని ప్రాథమిక ఆధారాలు సేకరించిన తర్వాత ఏదైతే దీనిపై ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. డిసెంబర్ 19వ తారీఖున 2024 డిసెంబర్ 19వ తారీఖున ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంట్లో ప్రధానంగా A1 కింద కేటీఆర్, A2 కింద ఐఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 కింద బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళ ముగ్గురు పేర్లు చేరుస్తూ కూడా ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. అలాగే దానకిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా ముఖ్యంగా ఈ రోజు కేటీఆర్ ప్రశ్నలు అడగనున్నారు. ముఖ్యంగా మొదటగా దానకిషోర్ కూడా విచారించి దానకిషోర్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఆ తర్వాత ఏదైతే ఏసీబీ అధికారులు నోటీసులు అయితే జారీ చేశారు. ముఖ్యంగా అరవింద్ కుమార్ కి నిన్న హాజరవ్వాలంటే కూడా నోటీసులు జారీ చేశారు. అలాగే కేటీఆర్ కూడా ఈ జనవరి 6వ తారీఖుని విచారణకు హాజరవ్వాలంటే కూడా ఆదేశాలు జారీ చేశారు. ఆ నేపథ్యంలోనే ఆ రోజు జనవరి 6వ తారీఖున ఒక హైడ్రామా అయితే క్రియేట్ అయింది. ముఖ్యంగా 40 నుంచి 45 నిమిషాల పాటు ఏసీబీ కార్యాలయం వద్ద బయట ఏదైతే కేటీఆర్ కి అలాగే పోలీసులకి వాగ్వాదం చోటు చేస్తుంది. ఇటు లాయర్ని లోపలికి అనుమతించమంటూ కూడా ఇటు పోలీసులు చెప్పిన నేపథ్యంలో తనకున్న ప్రాథమిక హక్కుతోని ఏదైతే లాయర్లు అనుమతిస్తారో తన విచారణకు హాజరవుతారంటూ కూడా కేటీఆర్ అక్కడ వాగ్వాదాలు దిగి లాయర్లు అనుమతించకపోవడంతో కూడా ఇమీడియట్ గా అక్కడి నుంచి రిటర్న్ అయిపోయారు. ఈ నేపథ్యంలోనే మరొకసారి ఇది ఏదైతే ఏసీబీ అధికారులు కేటీఆర్ గా నోటీసులు ఇచ్చారు. జనవరి 9వ తారీఖున విచారణకు హాజరవ్వాలని. ఈ రోజు విచారణకు హాజరయ్యేందుకు కూడా ఇటు కోర్టులోను కూడా పిటిషన్ వేసుకుని ఒక లాయర్ అనుమతిని కూడా పొందారు కేటీఆర్. అది కూడా విచారణ రూమ్ లో కాకుండా పక్క లైబ్రరీలో కూర్చొని వీక్షించాలంటూ కూడా హైకోర్టు ఆదేశించి ఒకవేళ ఏసీబీ విచారణ ఏదన్నా పొరపాట్లు ఉన్నా లేదంటే ఏదైనా జరిగితే కనుక ఖచ్చితంగా మరొకసారి కోర్టుకు రావచ్చు అంటూ కూడా ఇటు హైకోర్టు అయితే ఆదేశం ఇచ్చిన నేపథ్యంలోనే ఈ రోజు కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ అక్కడి నుంచి నందినగర్ నుంచి నేరుగా ఏసీబీ కార్యాలయానికి అయితే చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ విచారణ కూడా ప్రారంభమైంది. నిన్న ఏదైతే అరవింద్ కుమార్ ని ప్రశ్నించిన దాన్ని బట్టి అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పుడు కేటీఆర్ ని ప్రశ్నించమన్నారు. ఈ నిధుల మళ్లింపులు, కార్ రేస్, అలాగే మరొక పక్క గ్రీన్ కో సంస్థ ఇందులో చాలా ఇంపార్టెంట్ అనేది చెప్పొచ్చు. గ్రీన్ కో సంస్థకు సంబంధించి కూడా కొన్ని క్వశ్చన్లు అడగమన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే ఫార్ములా ఈ కార్ రేస్ కి సంబంధించి ఈ చర్చ ప్రారంభమైందో అప్పటి నుంచి కూడా గ్రీన్ కో తో పాటు గ్రీన్ కో ఉన్న అనుబంధ సంస్థల ద్వారా సుమారు 41 సార్లు ఏదైతే ఎలక్ట్రో బాండ్ అంటే బీఆర్ఎస్ కి సంబంధించిన ఎలక్టరల్ బాండ్స్ కూడా కొన్నారు. 49 కోట్లు విలువ చేసే బాండ్లు కొన్నారు. అసలు ఇప్పటికే దీనికి అంతా చర్చ జరిగిన మొదటి నుంచి కూడా ఈ ఎలక్ట్రల్ బాండ్ ఎందుకు కొనాల్సి వచ్చింది, ఎప్పుడైతే ఫార్ములా ఈ కార్ రేస్ మొదలైంది అప్పటి నుంచే ఈ ట్రాన్సాక్షన్ ఎందుకు జరిగిందనే కోణంలో కూడా ఏసీబీ అధికారులు విచారించనున్నారు. అలాగే మరొక పక్క ఇటు కేటీఆర్ కూడా ఈ కేసుకు సంబంధించి ఎటువంటి అవినీతి జరగలేదు, ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదంటూ కూడా మొదటి నుంచి కూడా కేటీఆర్ చెప్పుకొస్తున్నారు. ఈ అమౌంట్ పంపించింది హెచ్ఎండిఏ నుంచి పంపించిన 55 కోట్లు కూడా తన అనుమతితోనే పంపించాను. అది కూడా ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించడానికి మాత్రమే పంపించాలంటూ కూడా ఇటు కేటీఆర్ కూడా స్పష్టం చేశారు. ఎందుకంటే దీనికి సంబంధించి అంటే హైదరాబాద్ భవిష్యత్తుకు సంబంధించి ఏదైతే ఈ ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించాం, భవిష్యత్తులో వచ్చే ఎలక్ట్రికల్ వెహికల్స్ సంబంధించి పెట్టుబడులన్నీ మన హైదరాబాద్ లో ఉంటాయి కాబట్టి ఇండియా మొత్తంలో కూడా హైదరాబాద్ పెద్ద నగరంగా తీర్చిదిద్దాలనే కోణంలోనే ఇటు ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించాలంటూ కూడా ఇటు కేటీఆర్ చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం ఏసీబీ విచారణ అయితే కొనసాగుతుంది. ఈ రోజు కేటీఆర్ ఇచ్చే ఆన్సర్స్ బట్టి ఈ కేసు ఎటు మలుపు తిరుగుతుందో చూడాల్సింది. ఎందుకంటే ఇప్పటికే కేటీఆర్ అరెస్ట్ అవుతారంటూ కూడా చాలా చోట్ల ప్రచారం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలోని ఈ ప్రచారానికి కూడా ఏదైతే ఇలా ఫుల్ స్టాప్ పడుతుందా లేదనేది అయితే మనం వేచి చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.